పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరోసారి మీరు మమ్మలను ప్రేమించి నీ సన్నిధానములో ఈ రీతిగా కూడుకొని నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు కలిగించారు. అందుకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి మీ వాక్యము దగ్గరికి వెళ్ళుచున్నాము. నీ పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు నాకు అనుగ్రహించండి. వినుచున్న నీ మాటలన్నీ మా హృదయములో భద్రం చేసుకొని వాటిని తలపోసుకొనుచు మా బ్రతుకునందు నెరవేర్చేవారిగా చేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో ఉన్న మేము నీ మాటలు వింటున్నప్పుడు నిర్లక్ష్యంగా కాకుండా ఆసక్తితో నీ వాక్యాన్ని విని వాటిని అవలంబించి మీలో సాగిపోవుటకు సహాయము చేయమని, నీ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మాతో కూడా ఉంచమని ప్రార్థిస్తూ, మీ సన్నిధిలో యవనస్తురాలైనటువంటి చిన్న బిడ్డ లక్ష్మిని మీ చేతుల్లో పెడుతుండగా ఆ బిడ్డను స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి బలపరచండి. నీ వాక్యము చేత హృదయములో జ్ఞానము కలిగించమని ప్రార్థిస్తూ, మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దైవ గ్రంథంలో నుండి మనం ప్రవక్తల గ్రంథాలను ముగించుకున్నాం. క్రొత్త నిబంధనలో కూడా మరికొంతమంది ప్రవక్తలు పనిచేశారు. వారిని గురించి మనం మత్తయి సువార్తను గురించి ధ్యానం చేస్తున్నాము కనుక, క్రొత్త నిబంధనను మొదలుపెట్టాము కనుక అందులో ఆ విషయాలన్నీ వస్తాయి. అప్పుడు మనం వాటిని గురించి చెప్పుకోవటానికి అవకాశం ఉంది. ఈ రోజు నుండి నేను మీతో సొలొమోను రచించిన గ్రంథాలను గురించి, ఆ గ్రంథాలలో ఉన్న మాటలను గురించి మీతో చెప్పాలి అనుకుంటున్నాను. సొలొమోను అనేటువంటి వ్యక్తి రచించినటువంటి 3 పుస్తకాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాయి. ఒకటి సామెతల గ్రంథం అయితే, రెండవది ప్రసంగి గ్రంథం అయితే, మూడవది పరమగీతముల గ్రంథం. ఈ 3 గ్రంథాలను గురించి మనం ఒక్కొక్కటిగా వరుసగా మనం ధ్యానం చేసుకుందాం. సొలొమోను ఎవరు అని అడిగితే అందరూ చెబుతారు ఇశ్రాయేలీలకు 3వ రాజు. మొదటి రాజు సౌలైతే, రెండవ రాజు దావీదైతే, దావీదు తర్వాత వచ్చిన సొలొమోను అనగా దావీదు కుమారుడే సొలొమోను. సొలొమోను జీవితాన్ని, సొలొమోను యొక్క రాజ్య పరిపాలన మనం జ్ఞాపకం చేసుకున్నాం సొలొమోను గురించి మనం ధ్యానించినప్పుడు. అయితే సొలొమోను యొక్క రాజ్య పరిపాలనలో, అంటే అతడు సుమారు క్రీస్తుకు పూర్వం 971 నుండి 931 వరకు పరిపాలనలో ఉన్నాడు. అతడు ఆ పరిపాలన కాలములో జరిగించినటువంటి ఎన్నో కార్యాలు, ఎన్నో మాటలు, అతడు వ్రాసిన మాటలు కానీ, అతడు వ్రాసిన కీర్తనలు కానీ చాలా ప్రసిద్ధికి ఎక్కినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తున్నాం. సొలొమోను అనే మాటకు అర్థము సమాధానము అని అర్థం. సొలొమోను అనే మాటకు అర్థం సమాధానం. సొలొమోనుకు బైబిల్లో మరికొన్ని పేర్లు ఉన్నాయి. యెదిద్య అనే పేరు కూడా ఉంది అతనికి. ఒక్కసారి బైబిల్ గ్రంథమును తెరచి సమూయేలు 2వ గ్రంథం, దేవుని వాక్యములో నుండి సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం, సమూయేలు 2వ గ్రంథం
12వ అధ్యాయము వాక్యములో నుండి 24, 25 వచనాలు మనము చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 24, 25 వచనాలు మనము చదువుకుందాం. తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞను బట్టి యెదిద్యా అని అతనికి పేరు పెట్టెను. సొలొమోను అనే పేరు దావీదు పెడితే దేవుడు తన ప్రవక్త అయిన నాతాను పంపించి సొలొమోనుకు పెట్టిన మరొక పేరేంటి చెప్పండి? యెదిద్యా. యెదిద్యా అనే మాటకు యెహోవాకు ప్రియుడు, యెహోవాకు ప్రియమైన వాడు, లేక దేవుని చేత ప్రేమించబడినవాడు అని అర్థం. బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు పెట్టిన పేరు యెదిద్యా. దేవుడు అతనిని ప్రేమించి ప్రవక్తను పంపించి అతనికి ఆ పేరు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం దేవుని వాక్యములో ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చూస్తే అక్కడ మరొక మాట మనం చూస్తాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం, దావీదు కుమారుడును యెరూషలేములో రాజునయుండిన ప్రసంగి పలికిన మాటలు. దావీదు కుమారుడైన ప్రసంగి అని ఇక్కడ వ్రాయబడింది. దావీదు కుమారులలో ప్రసంగి అని ఎవరున్నారు? సొలొమోనుకు మరొక పేరే ఏంటి చెప్పండి? ప్రసంగి అని అర్థం. ప్రసంగి అనేటువంటి మాటకు వర్తమానము, ప్రసంగము, ప్రసంగించేవాడు, వర్తమానం చెప్పేవాడు అనే రకరకాలైన అర్థాలు వస్తూ ఉంటాయి. ఇటువంటి సొలొమోను తన యొక్క పరిపాలనా కాలంలో అతడు చాలా అద్భుతమైన ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరిగిస్తూ కీర్తనలు రాశాడు, సామెతలు రాశాడు, ఇంకా ఎన్నో రకరకాలైనటువంటి శాస్త్రములను వ్రాసిన వాడిగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. అతడు ఏమి రాశాడో వాక్యములో చూద్దాము రండి. బైబిల్ గ్రంథములు రాజులు 1వ గ్రంథం 4వ అధ్యాయం. రాజులు 1వ గ్రంథం 4వ అధ్యాయము 32వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. రాజులు 1వ గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుందాం. అతడు 3000 సామెతలు చెప్పాను. ఎన్ని సామెతలు చెప్పాడు? 3000 సామెతలు చెప్పగా అందులో కొన్ని తీసుకొని వ్రాయబడిన పుస్తకమే సామెతల గ్రంథం. 3000 సామెతలు చెబితే అందులో పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు ప్రేమించి వాటిని ఒక పుస్తకంగా వ్రాయాలనుకొని ఎత్తి వ్రాయటానికి ఇష్టపడినటువంటి సామెతలు మనము సామెతల గ్రంథంగా మన మాట. ఈ 300 సామెతలలోని సామెతలేవి. తర్వాత 3000 సామెతలను 1005 కీర్తనలు. అంటే ప్రియులారా, ఎన్ని కీర్తనలు రచించాడు? 1005 పాటలు రాశాడు. అతడు ఎన్నో పాటలు రాశాడు, సామెతలు వ్రాశాడు. అంటే ఇతడు ఎంత మంచి రచయితో మనకు అర్థమవుతుంది. గొప్ప రచయితగా మనము చూస్తుంటున్నాం. పాటలు రాశాడు. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినీ గూర్చి అతడు వ్రాసాను. అంటే వృక్ష శాస్త్రం రాశాడు.
అతడు వృక్షశాస్త్రము రాసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవదారు వృక్షాన్ని గూర్చి, గోడలో మొలిచే హిసోపు మొక్కను గూర్చి, ఇంకా అనేక రకాలైన చెట్లను గూర్చి అతడు రాసినట్లుగా మనం చూస్తున్నాం. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను. అంటే అతడు జలచరాలను గూర్చి రాశాడు. అదే రీతిగా అతడు వాక్యములో ప్రాకు జంతువులను గూర్చి వ్రాశాడు, మృగాలను గూర్చి రాశాడు, పక్షులను గూర్చి వ్రాశాడు. అంటే ఈనాడు అనేక రకాలైనటువంటి శాస్త్రాలు మనము వింటున్నాము. ఆ సమయములో సొలొమోను కాలములో సొలొమోను ఎటువంటి జంతు శాస్త్రం రాశాడు, పక్షి శాస్త్రం రాసినటువంటి విధానం మనకు కనబడుతుంది. ఆ తర్వాత ప్రాకు పురుగులను గూర్చి, జంతువులను గూర్చి వ్రాసాడు. ఆ తరువాత అతడు జలచరాలను గూర్చి వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఇతనికున్న ఈ జ్ఞానం, ఇతడు రాస్తున్నటువంటి ఈ పిల్లల పాటలు కానీ, సామెతలు కానీ, లేకపోతే అతడు రాస్తున్నటువంటి ఈ శాస్త్రాలన్నిటిని గూర్చి ఆనాటి ప్రపంచంలో ఉన్న భూరాజులు ఆశ్చర్యపోయి ఆయన జ్ఞానము ఎట్టిదో తెలుసుకోవటానికి, ఆయన జ్ఞానము ఎంత గొప్పదో తెలుసుకోవటానికి భూపతులందరిలో కూడా ఎంతోమంది ఆయన యొద్దకు వచ్చినట్లుగా, ఆయన జ్ఞానాన్ని గురించి తెలుసుకోవటానికి వచ్చినట్లుగా, సొలొమోను దగ్గరికి వచ్చినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. దీన్ని బట్టి సొలొమోను ఎంత జ్ఞానము కలిగిన వాడో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఎక్కడిది ఈ జ్ఞానం? అతనికి ఏం చదువుకున్నాడని ఈ జ్ఞానం, ఏ యూనివర్సిటీకి వెళ్ళాడని ఈ జ్ఞానం వచ్చింది ఆయనకి? ఏవండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? ఒకానొక సమయములో అతడు రాజ్య పరిపాలనలోకి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థించటం ప్రారంభించాడు. ప్రభువు అతని యొద్దకు వచ్చి, సొలొమోను, నీకేం కావాలో నువ్వు కోరుకో, అది నేను నీకు ఇవ్వాలనుకున్నాను అని దేవుడు సొలొమోనుతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు సొలొమోను ఐశ్వర్యాన్ని కోరలేదు, ధనాన్ని కోరలేదు, ప్రియులార వెండి బంగారాలను కోరకుండా, అయ్యా, ఈ చిన్న వయసులో ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించేటువంటి అధికారం నాకు ఇచ్చావు. మరి ఈ ప్రజలను న్యాయబద్ధంగా పరిపాలించటానికి నాకు జ్ఞానము కావాలి కనుక నీవు నాకు జ్ఞానము దయచేయమని ప్రభువుని అడిగాడు. అది దేవునికి బాగా నచ్చింది. ఆ ప్రార్థన దేవునికి అనుకూలముగా ఉంది. వెంటనే దేవుడు ప్రియులార స్పందించి, సొలొమోను, ఐశ్వర్యాన్ని అడగలేదు కదా, వెండి బంగారాలు అడగలేదు కదా, నీవు జ్ఞానాన్ని అడిగావు కాబట్టి నీ మాట, నీ ప్రార్థన నాకు నచ్చింది. నీ జీవితంలో లోక సంపదను కోరుకోకుండా జ్ఞానాన్ని కోరుకున్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది. అందుచేత జ్ఞానముతో పాటు ధనమును, ఐశ్వర్యాన్ని కూడా నేను నీకు ఇస్తున్నాను అని దేవుడు సొలొమోనుకు ప్రియులారా జ్ఞానముతో పాటు ఐశ్వర్యాలు, సకల సంపదలను ఇచ్చినట్లుగా దైవ గ్రంథంలో మనము చూస్తుంటున్నాం. ఆ జ్ఞానంతో రాయబడినవే సామెతలు. సామెత అంటే ప్రియులారా అర్థమేంటో తెలుసా? సామెత అంటే మనము ఏదో మాట్లాడుకునేటువంటి సామెతలు అనుకోకండి. సామెత అంటే అర్థం ఏంటంటే విస్తారమైన మాటలను కుదించి ఒక్క పదములో చెప్పటాన్ని ఏమంటారంటే సామెత అని అంటారు. విస్తారమైనటువంటి ఒక పదాన్ని కుదించి ఒక్క మాటలో చెప్పాలి, చెప్పుకోవటానికి అది చిన్నగా ఉండాలి అని దాన్ని కుదించి చెప్పటాన్నే సామెత అంటారు. సామెత అనగానే మనమేదో ప్రియుల రకరకాలుగా మాట్లాడుకునేటువంటి హాస్యాస్పదమైనటువంటి సామెతలు కాదు ఇవి. జ్ఞానముతో కూడిన సామెతలు. 3000 సామెతలను వ్రాయాలి అని అంటే ఎంతో పెద్ద పుస్తకం కావాలి. అందుకే దేవుడు వాటిని కుదించి సామెతలుగా మనకు జ్ఞానం ఇవ్వటానికి ఈ సామెతల గ్రంథాన్ని ప్రియులారా ఈ బైబిల్ గ్రంథములో ఉంచటానికి దేవుడు ఇష్టపడ్డాడు. కాబట్టి సామెతలు అనగానే ఏదో మనము నోటికొచ్చినట్లు మాట్లాడుకునే సామెతలుగా కాకుండా దేవుని మాటలే
ఇక్కడ చెప్పబడినటువంటి ప్రియులారా జీవపు ఊటలు లాంటి చక్కని పదాలతో కూడినటువంటి ప్రియులారా చిన్న పదాలే ఇదిగో ఈ యొక్క సామెతల గ్రంథం. సామెతల గ్రంథము తన యవ్వన కాలములో తన జీవితం పరిపాలన చేస్తూ ఉన్న కాలములో అతడు వ్రాసినటువంటి సామెతలు ప్రియులారా. ఈ సామెతలు రండి సామెతల గ్రంథములోనికి వెళదాం. మనం ఈ సామెతలను గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ప్రియులారా. ఈ సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు ఉన్నాయి కదా, 31 అధ్యాయాలు ఉన్నాయి. 31 అధ్యాయాలు కూడా సొలొమోను కూర్చినటువంటి మాటలే, సొలొమోను పలికిన సామెతలే. కాకపోతే మొదటి అధ్యాయము నుండి 24వ అధ్యాయము వరకు, మొదటి అధ్యాయము నుండి 24వ అధ్యాయము వరకు స్వయంగా ప్రియులారా తన యొక్క ఆత్మ జ్ఞానంతో వ్రాయబడినటువంటి సొలొమోను వ్రాసినటువంటివి ఈ 24 అధ్యాయాల్లో ఉన్నటువంటి సామెతలు ప్రియులారా. కానీ 25వ అధ్యాయంకి వచ్చేసరికి యూదారాజు అయినటువంటి హిజ్కియా సేవకులు ఎత్తి వ్రాసినటువంటి సామెతలుగా మనం చూస్తాం. ఒకసారి చూడండి సామెతల గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఇవియును సొలొమోను సామెతలే, యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. ఎవరు రాశారు? యూదా రాజైన హిజ్కియా సేవకులు. హిజ్కియా తెలుసుగా మనందరికీ, బైబిల్ గ్రంథంలో రాజు అయినటువంటి హిజ్కియా మనకు తెలుసు. హిజ్కియా అనగానే మనకు జ్ఞాపకం వచ్చేది మరణిస్తాను అని అనుకున్నటువంటి వానికి దేవుడు మరలా ఎన్ని సంవత్సరాల ఆయుష్నిచ్చాడు? 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్నిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ వ్యక్తి మనకు జ్ఞాపకం వస్తాడు. హిజ్కియా అనగానే ఆయనే కదా మరి. ప్రియులారా ఆ హిజ్కియా కాలములో తన సేవకులు సొలొమోను యొక్క మాటలను ఏం చేస్తున్నారు ప్రియులారా? మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ ఎత్తి వ్రాస్తున్నారు. ఎత్తి వ్రాస్తున్నారంటే అర్థం ఏంటి? ఒక చోట ఉన్న వాటిని తిరిగి మరలా వ్రాస్తున్నారు అని అర్థం. అంటే ఎంత నచ్చాయో కదండి వాళ్ళకి సొలొమోను మాటలు, ఎంతగా వాళ్ళకి నచ్చాయో. ఎక్కడ సొలొమోను, ఎక్కడ హిజ్కియా? అంటే హిజ్కియా కాలములో కూడా సొలొమోను యొక్క సామెతలను కానీ సొలొమోను యొక్క మాటలను కానీ చదువుతున్నారన్నమాట. వాటి వలన వాళ్ళు మేలు పొందుతున్నారు. అందుకే వీటిని మరలా తిరిగి ఎత్తి వ్రాయాలి అని అనుకొని హిజ్కియా సేవకులు ఈ యొక్క పుస్తకములో లేక సొలొమోను యొక్క పలికినటువంటి మాటలను మరలా ఏం చేశారు? ఎత్తి వ్రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 25 నుండి మనం చూస్తే 25 నుండి 29 వరకు. ఇక 30వ అధ్యాయం వారి దగ్గరకు వచ్చేసరికి మనకు ఆగూరు అనేటువంటి ఒక దీర్ఘదర్శి కనబడతాడు. ఆగూరు గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఆగూరు పలికినటువంటి దేవోక్తులు అని మనం చాలా రోజులు ఆ అధ్యాయాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఆగూరు కూడా ఎవరో కాదు, సొలొమోను సేవకులలో సొలొమోను కాలములో ఉన్నటువంటి ఒక మంచి జ్ఞానవంతుడుగా మనము చూస్తున్నాం. అతడు సొలొమోను చెప్పినటువంటి మాటలను మనసులో పెట్టుకొని సొలొమోను జ్ఞానాన్ని అతడు తన యొక్క హృదయములో పెట్టుకొని వ్రాసినటువంటి అధ్యాయమే 30వ అధ్యాయం. ఇక 31వ అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి రాజైన లెమూయేలు రాసిన మాటలవి కదండి. రాజైన ఒకసారి చదవండి 31వ అధ్యాయం మొదటి వచనం. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి, చాలండి, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. ప్రియులారా ఒక రాజు, అతని పేరు లెమూయేలు. చాలా మంది ఏమంటారంటే ఈ యొక్క అధ్యాయము కూడా సొలొమోనుదే, లెమూయేలు అనేటువంటి మాట కూడా ఆయనదే అని అంటారు. మనకు బైబిల్లో దాని గురించిన ఆధారాలు లేవు కనుక దాని గురించి మనం ప్రియులారా ఎక్కువగా మాట్లాడుకోకూడదు. కానీ వ్రాసిన మాటలు మాత్రం అందరికీ అవసరమైన మాటలు, కావలసిన మాటలని మనము గుర్తు చేసుకోవాలి. కాబట్టి సామెతల గ్రంథంలో 1 నుండి 29 అధ్యాయాలు ప్రియులారా స్వయాన సొలొమోను రాసినవైతే 25 నుంచి 24 వరకు, 25 నుంచి 29 వరకు
ప్రియులారా, హిజ్కియా యొక్క సేవకులు ఎత్తి ఆ మాటలు రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 30వ అధ్యాయం ఆగూరైతే 31వ అధ్యాయం లెమూయేలు అనేటువంటి ప్రియులారా. ఏది ఏమైనా 31 అధ్యాయాలలో ఉన్న సారాంశం అంతా కూడా ఎవరి కూర్పు ఇది అనంటే సొలొమోను యొక్క సామెతలకు సంబంధించిన కూర్పే అనే విషయాన్ని మనము తెలుసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియులారా, ఈ సామెతల గ్రంథం క్రీస్తుకు పూర్వం 971 నుండి 931 వరకు అతడు పరిపాలించినటువంటి ఆ పరిపాలన కాలములోని వ్రాయబడిన మాటలు అని మనం తెలుసుకోవాలి. ఇక సామెతల గ్రంథంలో మనకు అతి ప్రాముఖ్యంగా కనబడుతున్న మాట జ్ఞానము అనే మాట కనబడుతుంది. మనకు సామెతల గ్రంథములో మనకు కనబడుతున్న మాట జ్ఞానము అనే మాట లేఖనాలలో మనము చూస్తుంటున్నాం. ప్రియులారా, ఈ జ్ఞానము అనగానే మనం తెలుసుకోవలసిన విషయాలు ఏంటంటే, ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చదవండి. బైబిల్ గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చదువుకుందాం. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు, నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు. చాలండి. ఈయన మనకు ఏమై ఉన్నాడు అని చెప్పబడుతుంది? జ్ఞానమై ఉన్నాడు అని చెప్పబడుతుంది. అక్కడే మరొక మాట మీరు దేవుని వాక్యములో గనుక చూడగలిగితే, ప్రియులారా, వ్రాయబడినటువంటి మాటలు చూడండి. 24వ వచనం చదవండి. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే జ్ఞానము అంటే ఎవరు చెప్పండి? ప్రభువైన యేసు క్రీస్తు వారు జ్ఞానం. ప్రియులారా, కాబట్టి ఇప్పుడు సామెతల గ్రంథంలో జ్ఞానము అనేటువంటి మాట మనకు కనబడుతున్నప్పుడు ఎక్కువగా మనము ఎవరు ప్రియులారా ఆ జ్ఞానమై ఉన్నారని తెలుసుకోవాలి. యేసు క్రీస్తు వారే ఆ జ్ఞానమై ఉన్నాడని తెలుసుకోవాలి. అంటే సామెతల గ్రంథంలో యేసు క్రీస్తు వారు ఎలా కనబడతాడు మనకంటే జ్ఞానముగా కనబడతాడు. అంటే సొలొమోను వ్రాయటంలో ఆయన ఉద్దేశం జ్ఞానము అనగానే భూమి మీద ప్రియులారా 2 జ్ఞానాలు పనిచేస్తున్నాయి. ఒకటి పైనుండి వచ్చిన జ్ఞానం, రెండవది ప్రకృతి వలన కలిగిన జ్ఞానం. 2 జ్ఞానాలు మనకు కనబడుతున్నాయి. ఒక్కసారి అవి కూడా మనం చదువుకుందాం. యాకోబు పత్రిక దేవుని వాక్య భాగములో మనము చూడగలిగితే వ్రాయబడినటువంటి విషయాలను మనం బాగా ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం. 3వ అధ్యాయము 14వ వచనము నుండి మనము చదువుకుందాం. 13వ వచనం నుండి కూడా చదవండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము కలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను ఎట్లా కనపరచాలట? క్రియలు, ఒక వ్యక్తి తన క్రియలు ఎలా కనపరచాలి, తన పనులు ఎలా కనపరచాలి అంటున్నాడు ఇక్కడ. ప్రియులారా, జ్ఞానముతో కూడిన సాత్వికము కలవాడై. ఏవండి, సాత్వికము కూడా దేంతో కూడిందై ఉండాలి? జ్ఞానముతో కూడిన సాత్వికము కలవాడై తన యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే చదవండి, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చున్నది కాక. ఏ జ్ఞానం? మత్సరం. ఇక్కడ వాయబడింది కదా, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును
వివాదమును ఉంచుకొనిన వాడైతే. ఎందుకు మన హృదయాలలో వివాదం ఉంటుంది, ఎందుకు మన హృదయాలలో మత్సరం ఉంటుందంటే, ఈ జ్ఞానము అంటే ఈ మత్సరమున్న జ్ఞానం, లేకపోతే ఈ వివాదమున్న జ్ఞానం ఇది పైనుండి దిగి వచ్చినది కాదు. పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. చూసారా ప్రియులారా, వాక్యంలో మనము చూస్తున్నాం ఒక జ్ఞానం భూమి మీద ఉందట. ఈ జ్ఞానం మత్సరము, వివాదము, అనేక రకాలైనటువంటి అపవిత్రమైనటువంటి కార్యాలు చేయటానికి ప్రోత్సహిస్తుందట. ఈ జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది కాదు, పైనుండి వచ్చింది కాదు. భూమి మీద తనంతటకు తానే మనుషుడు ఏర్పాటు చేసుకున్న జ్ఞానం, మనుషుడు ఏర్పాటు చేసుకున్న జ్ఞానం. ప్రకృతిని చూచి, ప్రకృతిలో జరుగుతున్నటువంటి సంభవాలను చూచి మనిషి ఒక జ్ఞానాన్ని తన యొక్క హృదయములో నుండి తెచ్చుకున్నాడు. చదవండి. భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది. ఏ జ్ఞానము వంటిది? దయ్యముల జ్ఞానము వంటిది అని దైవ లేఖనాలలో మనము చూస్తుంటున్నాం. అంటే ఇప్పుడు దయ్యాలకు కూడా జ్ఞానం ఉందా? దయ్యాలకు కూడా జ్ఞానం ఉందా? ఉందండి. దయ్యాలకు జ్ఞానం లేకపోతే ఈ ప్రపంచాన్ని అది తన స్వాధీనములు ఎలా పెట్టుకోగలదు? రాజులను పెట్టుకుంది, అధికారులను పెట్టుకుంది, ప్రధానులను పెట్టుకుంది, భూమి మీద ఉన్న మనుషులందరినీ అది తన స్వాధీనములో ఏం చేసింది ప్రియులారా? బంధించేసింది. జ్ఞానం లేకపోతే ఇంతమందిని బంధిస్తుందా? ఒక 10 మందిని మనము బంధించాలంటే మన వల్ల కాదు, 10 మందిని మన వైపుకు త్రిప్పుకోవాలంటే మన వల్ల కాదు. కానీ అపవాది ప్రపంచాన్ని మొత్తాన్ని ఎవరి వైపుకి త్రిప్పేసుకుంది? తన వైపుకు త్రిప్పేసుకుంది. రాజ్యాలు కానివ్వండి, రాజ్యాధినేతలు కానివ్వండి, రాజ్యములో ఉన్న పౌరులు కానివ్వండి, రాజ్యములో ఉన్న సైనికులు కానివ్వండి, అందరినీ కూడా అది తన యొక్క స్వాధీనములో పెట్టేసుకుంది అనంటే జ్ఞానమైనదా, జ్ఞానము ప్రియుల లేనిదా? ఒక మాట మీకు బైబిల్ గ్రంథంలో చూపిస్తాను, జ్ఞాపకం వస్తుంది. యెహెజ్కేలు గ్రంథం అనుకుంటాను. ఒక్కసారి చూడండి ప్రియులారా. దేవుని వాక్య భాగములో మనము చూడగలిగితే అక్కడ వ్రాయబడినటువంటి ఒక మాట 28వ అధ్యాయము 2వ వచనములో చదవమ్మ. నరపుత్రుడా, తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవయ్యుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే ఏవండి తూరు అధిపతి యొక్క లక్షణాలు చెబుతూ, తూరు అధిపతి యొక్క విధానాన్ని చెబుతూ, నీవు గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యన నేను ఆసీనుడనై ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. ఎక్కడ ఆసీనుడయ్యాడట? సముద్రం మధ్యలో ఎవరు ఆసీనులు అవుతారు? ఏవండి ఆసీనుడనై ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వేమో దేవుడు కాదు, మానవుడవై ఉండి ఎవరికి కలిగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు? దేవునికి కలిగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు. అంటే ఇతనిలో ప్రియులారా, మీరు ఆ కింద వచనాలన్నీ చదువుకుంటూ వెళితే ఇప్పుడు 15వ వచనం చదవండి. 15వ వచనం 13వ వచనం చదవండి. దేవుని తోటయగు ఏదేనులో ఏవండి తూరు రాజు ఏదేను తోటలో ఉన్నాడా? లేడుగా. ఏదైనా తోటలో తూరు రాజు ఎందుకుంటాడు అంటే సాతాను యొక్క అధికారం మనుషులలో ఎలా పనిచేస్తుందో, సాతాను యొక్క ఆత్మ
మనుషులు ఎలా స్వాధీనం చేసుకుంటుందో చెబుతూ, దేవుని తోటయుగు ఏదేనులో నీ ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గురవులు వాయించువారును నీకు సిద్ధమైరి అభిషేకమునందిన కెరూబువై అన్నాడు. చూడండి, ఎవరు? కెరూబు, అపవాది, పడద్రోయబడినటువంటి అపవాది కెరూబు అన్నాడు. అంటే ఇప్పుడు ప్రియులారా, ఒక అధికారినే తన స్వాధీనంలో పెట్టుకొని తన లక్షణాలతో నింపి వాడుకుంటుంది. ఎవరు చెప్పండి? అందుకే నీవు దానియేలు కంటే, దానియేలు ఎటువంటి వాడండి? దేవుని మర్మములను తెలియచెప్పగలిగిన ప్రియులారా జ్ఞానము కలిగిన వాడు. అంత గొప్ప దానియేలు కంటే కూడా జ్ఞానవంతుడు అని అపవాదిని గురించి చెప్పబడుతుంది అని అంటే ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, అపవాదికి కూడా జ్ఞానం ఉందా లేదా? అపవాది జ్ఞానాన్ని గురించి చెప్పుకోవాలండి, చాలా వరకు ఇప్పుడు మనం ఆ జ్ఞానం గురించిగా చెప్పుకుంటుంది ఇప్పుడు ప్రియులారా. కాబట్టి అపవాదిని తేలిగ్గా అంచనేయకండి. చాలా జ్ఞానము కలిగిన వాడు. ఎవరిని ఏ విధంగా పట్టుకోవాలో వాడికి బాగా తెలుసు. యవనస్తులు ఎలా పడగొట్టాలో, పెద్దవారిని ఎలా పడగొట్టాలో, వృద్ధాప్యములో ఉన్న వారిని ఎలా పడగొట్టాలో, బాల్యములో ఉన్న వారిని ఎలా పడగొట్టాలో వాడు సమస్తము ఎరిగిన వాడేనా? ఎరిగినవాడు. అపవాదికి ఏం తెలియదు అని అనుకోండి. అపవాదిని ఈ రోజున క్రైస్తవ లోకం చాలా తేలిగ్గా చూస్తుంది కనుకే అపవాదికి అర్థమైపోయింది, ఓ వీళ్ళు నన్ను తేలిగ్గా చూస్తున్నారు కాబట్టి వీళ్ళని ఎలాగైనా నా వశం చేసుకోవచ్చు అనుకుంటున్నాడు వాడు. వాడి విధానం అర్థమైతే మనం జాగ్రత్త పడతాం, వాడి పరిస్థితి అర్థమైతే జాగ్రత్త పడతాం. మనమేమనుకుంటున్నాం? సైతానా యేసు నామములో పో అనగానే ఏమైపోద్ది? పోయిద్ది అని మీరు అనుకుంటున్నారు. నో, అది జరగదు. అది ఎన్నటికీ ప్రియులారా అంత తేలికైంది కాదు. యేసు ప్రభువునే పడగొట్టడానికి ప్రయత్నం చేసింది. పరలోకమందున్న దేవుడితోనే యుద్ధం చేసి పరలోకమందున్న దేవుడిని అపరాధిగా చూపించాలని భూమి మీద అనుకున్న సాతానుడు, నువ్వు అనుకుంటే, నువ్వు ఏదో నోటి వలన యేసు నామములో పో అంటే, యేసు రక్తమే జయమంటే వెళ్ళిపోయేంత చిన్నది కాదు. అది అనుకుంటుంది, ఒరే నువ్వు అట్లాగే అనుకోరా, నేను భూమి మీద ఉన్న మనుషులందరినీ ఏం చేసుకుంటాను, నా వశం చేసేసుకుంటాను, నువ్వు అట్లాగనుకో, నీకు అలాగే నేర్చుకో నువ్వు. ప్రియులారా, దేవుని వాక్యము వింటున్న మనం ఆలోచించండి, అంత తేలికైన వాడు కాదు వాడు. ప్రియులారా, ప్రధాన యాజకుడైనటువంటి స్కెవయ కుమారులు దయ్యములను వెళ్ళగొట్టడానికి పౌలు గారు యేసునామమును ఉచ్చరిస్తున్నాడు, మేము కూడా ఉచ్చరిస్తామని వెళ్ళి ఉచ్చరిస్తే, అరే మీరెవరో తెలుసు, పౌలెవరో నాకు తెలుసురా, అంత మాత్రాన మీరు వచ్చి నాకు ఆ మాట మాట్లాడేంత పోతాననుకున్నారా అని వాళ్ళందరినీ బట్టలోడ తీసుకొట్టి పంపించింది. అది ఏమనుకుంటున్నారండి? అపవాది అంటే అంత తేలికైనోడు అనుకుంటున్నారా? అపవాది సామాన్యమైన వాడు కాదు. వాడి ఆలోచనంతా ఒకటే. ఈ భూమి మీద దిగొచ్చినప్పుడు సర్వలోకమును మోసం చెయ్యాలి చేస్తున్నాడు. సర్వలోకములో క్రైస్తవులు కూడా ఉన్నారా లేదా? ఉన్నారు. ఈరోజు క్రైస్తవులను కూడా ఏం చేస్తున్నాడు వాడు? మోసం చేస్తూ ఉన్నాడు. ఎంత మోసం చేస్తున్నాడు అనంటే, దేవుని కంటే ఎక్కువగా వాడి క్రియలలో పిల్లల్ని పెంచేటట్టుగా చేసేస్తున్నాడు. ఎంతగా వాడు పెంచుతున్నాడంటే, ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు ఆ విషయాలు వస్తాయి. యాకోబు పత్రికలో రండి ప్రియులారా, ఇది దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది, ఏలయనగా మత్సరము వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఏమండి, దయ్యముల జ్ఞానము వంటి జ్ఞానములో ఏముందన్నాడు? మత్సరం. ఏమండి, మత్సరం ఉందా? ఉందండి. ఈ రోజున మీరు జ్ఞాపకం చేసుకోనండి, ప్రపంచ చరిత్రలో ఎన్ని స్కూల్స్ వెలిసాయి, ఎన్ని ప్రియులారా కాలేజీలు వెలిసాయి, ఎన్ని యూనివర్సిటీలు వెలిసాయి ప్రియులారా. పేపర్లో మనం చూస్తాం, 10th ఎగ్జామ్ అయిపోతున్నాయి అనుకుండగానే మా కాలేజీ కంటే మించిన కాలేజీ ఇంకెక్కడా లేదంటాడు ఒకడంటాడు, మీ పిల్లలు క్రమశిక్షణలో పెరగాల, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలా, మీ పిల్లలు ఉన్నతమైన స్థాయిలో చూడాలా, మా కాలేజీలో చేర్పించండి అంటారు. అక్కడికి వెళ్తే అసలు క్రమశిక్షణే ఉండదు. మనం వెళ్ళి చూస్తే ఉంటుందండి? ఏమండి, పద్ధతి ఉంటుందా?
ఆలోచించండి. అంటే ఎవరికి వాళ్ళు మాది గొప్ప అనుకుంటూ ఒకడి మీద ఒకడు మత్సరం కలిగి బ్రతుకుతున్నారు. వివాదాలు. ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. తల్లిదండ్రులు ఈ మాటలు నమ్మిపోయి మోసపోయి లక్షలు వాళ్ళకి దారపోస్తారు, పిల్లల్ని అక్కడ చేర్పిస్తారు. మంచిదే, చేర్పించండి, బాగా చదివించండి, వాళ్ళు గొప్పవాళ్ళు కావాలనేది మంచిది. ఆదివారం కూడా కాలేజీ ఉందంటే పొద్దున్నే లేపి కాలేజీకి పంపిస్తాం. అమ్మా, ఈరోజు ఆదివారం కదా, ఈరోజు దేవుని మందిరం ఉంది కదా, దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి కదా, కాబట్టి ఈరోజు వద్దులేమ్మా, సెలవు అయితే అయ్యిందిలే, పోతే పోయిందిలే, ఒకరోజు నువ్వు ఉండు, ఆదివారం ఆరాధనకి వెళ్ళాలని ఏ తల్లిదండ్రులు అయినా అంటారా? అనరు. తొందరగా వెళ్ళిపోమ్మా, తొందరగా వెళ్ళు. ఆదివారం మందిరానికి ఎందుకు పంపించమని తొందరగా అంటే, అపవాది మనల్ని కూడా ఏం చేశాడు? చేశాడు కాదు, చేస్తూనే ఉన్నాడు. వాడి మోసంలో పడిపోతున్నాం మనం. అంటే ఇప్పుడు మనకు ప్రార్థన కంటే ఏది గొప్పదయ్యింది? దేవుడి కంటే ఏది గొప్పదైపోయింది? చూసారా ఎంత మోసం చేసేసాడో ప్రజల్ని ఎంత మోసం చేశాడో ఆలోచన. వాడి పని అదే, సర్వలోకమును ఏం చేయాలనుకున్నాడు? వాడు మోసం చేయాలి. ఎవరిని ఎలా మోసం చేయాలో వాడికి బాగా తెలుసు. ఇదిగో, మీ కాలేజీ అభివృద్ధి చెందాలంటే ఆదివారం కూడా ఆదివారం కూడా కాలేజీలు పెట్టేసేయండి. ఎందుకని? ఇదిగో, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు, ఆదివారం ప్రభుని ఆరాధన చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళితే దేవుడి మాటలు విన్నారంటే వాళ్ళ జీవితాల్లో బాగుపడతారు. కాబట్టి వాళ్ళు బాగుపడకుండా ఉండాలంటే ఇక్కడికి వచ్చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వినే వార్తలు ఏంటి? కొన్ని దినాలకు మీ అమ్మాయిని ఎక్కడ ఒక వ్యక్తిని ప్రేమించింది, మీ అబ్బాయిని ఒక అబ్బాయిని ప్రేమించింది, మీ అబ్బాయి ఇంకొక అమ్మాయిని ఇలా రకరకాలైన వార్తలు వినబట్టలు. అక్కడ ఎన్ని రకాలైన వార్తలు వినబడుతున్నా ఏముంది అక్కడ? అపవిత్రత లేదా? నీచ కార్యాలు లేవు అక్కడ? ఏం జరుగుతున్నాయి? ఏవండి, అనేక సార్లు మనం పేపర్లో చూస్తున్నాం. నిన్నగాక మొన్న అనుకుంటాను, ప్రియులారా, ఒక టీచర్ ఒక స్టూడెంట్ని తీసుకెళ్ళి ప్రియులారా ట్యూషన్ చెబుతానని తన ఇంటిలో ఆ పిల్లవాడితో ప్రియులారా ఆ 10th క్లాస్ చదివే పిల్లవాడిని పాడు చేసి ఆ పిల్లవాడిని తన వశం చేసేసుకుంది ఒక టీచరు. ఇది గమనించింది. ఏంటి మాటికి టీచర్ అంటున్నాడు, మా అబ్బాయి చదవకుండా ట్యూషన్ అంటున్నాడు, వెళుతున్నాడు, కానీ ఎప్పుడు అర్ధరాత్రి వస్తున్నాడని ఒకరోజు ప్రియుల ఆ అబ్బాయిని వెంటాడుతూ వెనక వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత పుస్తకాలు ప్రియుల మూలన పడేశారు. ఆ టీచర్ ఈ 10th క్లాస్ పిల్లవాడిని తీసుకెళ్లి రూమ్లోకి వెళ్ళిపోయింది. నీచ కార్యాలు జరగటం లేదా? కాలేజీలకు పంపుతున్నాం మన పిల్లల్ని, కానీ ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళు గొప్పవారు కావాలని మనం అనుకుంటాం, వాళ్ళు ప్రియుల జ్ఞానవంతులు కావాలని మనకు అనుకుంటాం. రాబోయే దినాలలో వాళ్ళు బాగా చదువుకుని ఒక మంచి గురి కలిగి మంచి ఉద్యోగం చేసుకొని ఒక మంచి స్థితిలో ఉండాలని మనం అనుకుంటాం. కానీ అక్కడ ఏం జరుగుతున్నాయి? నీచ కార్యాలు. కొంతమంది పిల్లలు ప్రియులారా ఆ యొక్క కాలేజీలో చదువుతూ హాస్టల్లో ఉంటూ వినకూడని వార్తలు మనం ఉంటున్నప్పుడు కారణం ఏంటి? వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదు. లెటర్లు రాసేస్తున్నారు. 3వ అంతస్తు 4వ అంతస్తు మీదకి వెళ్ళి దూకి చచ్చిపోతున్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు తెలియటం లేదు. ప్రియులారా, ర్యాగింగ్ల పేరట ప్రియులారా సీనియర్స్ జూనియర్స్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఎన్నో విధాలైనటువంటి పరిస్థితుల మధ్యలో గుండా ఈ రోజున ప్రియులారా ఈ జ్ఞానం వెళుతుంది. ఇది ఏ జ్ఞానం? అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండే జ్ఞానం. ఇప్పుడు దేవుని వాక్యములో ప్రియులారా మనము చూస్తే ప్రియులారా ఇక్కడ పై నుండి వచ్చేటువంటి జ్ఞానము యొక్క విలువేంటో చూడండి. ఇప్పుడు అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదీనయున్నది, నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు వెత్తబడును. ఏమండి, పైనుండి వచ్చిన దేవుని జ్ఞానములో ఎక్కడైనా ఒక్క అపవిత్రమైన కార్యమైన ఉందా? చూడండి, ఉందా అండి? లేదండి. ఒక రోజున ఒక పిల్లవాడిని నా దగ్గర తీసుకొచ్చారు. ఏంటి అని అంటే,
ప్రియులారా, వాడికి ఏదో జరిగింది అక్కడ, ఎవరో కొట్టటము లేకపోతే ఎవరో బెదిరించటము ఏదో జరిగిపోయింది. వాడి మెంటల్గా ప్రియులారా పాడైపోయాడు. వాడు కూర్చున్నప్పుడల్లా అదిగో వస్తున్నారు, ఇదిగో వస్తున్నారు, ఇదిగో ఈ మూలను కూర్చుంటున్నాడు, ఆ మూలను కూర్చున్నాడు, వాళ్ళు కొడతానికి వస్తున్నారు, నన్ను దాచేయండి అంటున్నాడు తల్లిదండ్రులతో. ఏంట్రా ఏం జరిగింది చెప్పట్లేదు, విషయం చెప్పట్లేదు. వాడికి అదే మైండ్లో పడిపోయింది. వాడిని ఎవరో బెదిరించారు, ఏదో విషయంలో బెదిరించారు, కొట్టడానికి మీదకి వచ్చారు, వాడు భయపడిపోయాడు. ఆ భయం వాడికి మెంటల్గా పాడు చేసింది. వాడిని తీసుకెళ్ళిపోయారు. వాడు లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి డాడీ వాళ్ళు వస్తున్నాను నన్ను కొట్టడానికి, మమ్మీ వాళ్ళు వస్తున్నాను నన్ను కొట్టడానికి అని అంటున్నారట. వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతుంటే ఏ విషయం చెప్పట్లేదట. ఏంటి ఎట్లా అంటున్నావంటే ఏంటో నాకు తెలియదని. ఒకరోజు నా దగ్గరకు తీసుకొచ్చారు, కూర్చోబెట్టాను. తల్లిదండ్రుల ప్రక్కకి ప్రియులారా వెళ్ళిపోండి మీరు, నేను ఒంటరిగా మాట్లాడాలని ఆ బాబుతో మాట్లాడగా ఏడ్చేస్తూ జరిగిన విషయాలు చెప్పాడు. అప్పుడు నేను ధైర్యంతో కొన్ని దేవుని మాటలు చెప్పి ఆ బిడ్డకు ప్రార్థించి పంపించాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు మన పిల్లలు అనేక రకాలైనటువంటి ప్రియుల పరిస్థితులు గురైపోతున్నారంటే అక్కడ జరుగుతున్న నీచ కార్యాలు. ఇక్కడ చెబితే వీళ్ళేమనుకుంటారు, అక్కడ చూస్తే అక్కడ పరిస్థితి వేరుగా ఉంది. అందుకే మన పిల్లలకు కావలసిన జ్ఞానం పైనుండి వచ్చే జ్ఞానంతో నింపాలని. అప్పుడు వాళ్ళు ఏ స్థలానికి వెళ్ళినా ఆ జ్ఞానములో ప్రియులారా నీచ కార్యాలు జోలికి వెళ్లకుండా ఉంటారు. ఆ పైనుండి వచ్చే జ్ఞానం మొదట పవిత్రమైనది అన్నాడు, తరువాత సమాధానకరమైనది అన్నాడు, మృదువైనది అన్నాడు, సులభముగా లోబడినది అన్నాడు, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది అన్నాడు, పక్షపాతమైనను వేషధారణయను లేనిదినై ఉన్నది అన్నాడు. ఆ జ్ఞానమును గూర్చిన సంగతులే సామెతల గ్రంథంలో సొలొమోను చెప్పిన మాటలు. ఇప్పుడు చదవండి, ఈ వచనాన్ని మీరు మనసులో పెట్టుకొని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 4 వచనాలు చదవండి. ఇది మనసులో పెట్టుకోండి మీరు. ఆ ప్రియుల ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు. చదవండి. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు అన్నాడా? ఎవరికి కావాల్సిన సామెతలు ఇవి? ఏవండి, ఏం కలిగించటానికి ఈ సామెతలు రాస్తున్నాడంటే మనమేదో ప్రియులారా అల్లరి చిల్లరగా మాట్లాడుకునే సామెతలు కాదు ఇవి. దేవుని జ్ఞానముతో కూడిన సామెతలు ఇవి. ఆ సామెతలు దేనికోసం అన్నాడు? జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును. ఏం అభ్యసించటానికి? ఈ మాటలు ఈ సామెతల గ్రంథంలో ఉన్న ఈ జ్ఞానం సొలొమోను దేనికోసం రాస్తున్నాడంటే జ్ఞానమును ఉపదేశాన్ని అభ్యసించటానికి, వివేకము సల్లాపములను గ్రహించటానికి. ఏది వివేకం, ఏది సల్లాపం గ్రహించటానికి కావలసినటువంటి సామెతలండివి ప్రియులారా. తర్వాత నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు, బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకు. నాహా, ఏ మాటలండి ఇవి? ఒకసారి మీరు ఆలోచించండి. ఇవి ఎటువంటి మాటలంటే నీతి న్యాయము యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఏవండి ఇచ్చు ఉపదేశమునందుటకును. చూసారా? అంటే ఇప్పుడు సొలొమోను గారు మాట్లాడుతున్నటువంటి ఈ సామెతల గ్రంథంలో ఈ చెప్పబడుతున్న మాటలు ఎవరికి ఉపయోగకరమనంటే అందరికి ఉపయోగకరమైన మాటలే. జ్ఞానం ఎవరికి కావాలి? అందరికా కొందరికా? ఉపదేశం ఎవరికి కావాలి? వివేకము సల్లాపములు గ్రహించుటలో వివేకం జ్ఞానం ఎవరికి కావాలి? నీతి న్యాయము యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం ఎవరికి కావాలి? అందరికీ కావాలి. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును. ఏవండి, తగిన సామెతలు అన్నాడు.
అంటే ఇప్పుడు ఈ సామెతల గ్రంథంలో ఉన్న మాటలు భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైన మాటలు. చిన్న పిల్లవాడి దగ్గర నుండి వృద్ధాప్యములో ఉన్న వారి వరకు ప్రియులారా, వారి సంఘటనలన్నీ కూడా ఈ సామెతల గ్రంథంలో ఉన్నాయి. పిల్లల గురించి ఉందా లేదా? బాలుడు నడవవలసిన త్రోవ అతనికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు అనే మాట ఎవరు రాశారు? రాశాడు కదా. వృద్ధులకు తల నెరుపు కిరీటం అని ఎవరు రాశారు? సొలొమోనే రాశాడు. వృద్ధుల గురించి రాశాడు, యవ్వనులను గురించి రాశాడు, పిల్లల గురించి రాశాడు, రేపో మాపో చచ్చిపోయే వాళ్ళ గురించి కూడా రాశాడు. ఇప్పుడు చెప్పండి, సామెతల గ్రంథంలో ఉన్న మాటలు అందరికీ అవసరమైన మాటలేనా, కొందరికా? అందరికీ ప్రాముఖ్యముగా అతి ప్రాముఖ్యంగా అవసరమైన మాటలు ఇవి ప్రియులారా. ఈ సామెతల గ్రంథంలో ప్రియులారా, జ్ఞానము అనేటువంటి పదం ఉపయోగించటానికి కలిగిన కారణం చాలా ఉన్నాయండి. అందులో 7వ వచనం చదవండి ఒకసారి. 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. ఏవండి, ఎవరి యందు జ్ఞానం, ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండుట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చేత అది తెలివి కలిగిస్తుంది ప్రియులారా. ఇవన్నీ వరుసగా ఒక్కొక్క వచనాన్ని నేను మీకు చెబుతాను. చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి ఈ సామెతల గ్రంథం. సామెతలు అనగానే ఏదో ప్రియులారా మనం చిన్నగా చూసాం, కానీ ఇది జ్ఞానముతో నింపబడినటువంటి ప్రియులార మాటలు ఇవి. అలాగని మిగిలిన 65 పుస్తకాల జ్ఞానం లేవని కాదు ప్రియులారా. ఇక్కడ సామెతల గ్రంథములో సొలొమోను తన జీవితములో ఈ సంగతులను జ్ఞానముగా వ్రాయటానికి కలిగిన కారణం ఏంటంటే, అతడు తన అనుభవములో అనుభవించాడు కనుక, తన బ్రతుకులో వాటన్నిటిని తెలుసుకున్నాడు. ఆ అనుభవాలు ఇతడు రాస్తున్నాడు. నాయనా, ఇట్లాంటి పరిస్థితికి వెళ్ళకండి, మీరు చెడిపోతారు. నేను వెళ్ళాను, ఏమైపోయాను? చెడిపోయాను. ఇదిగో ఇటువంటి మాటలు మాట్లాడకండి, మాట్లాడితే పాడైపోతాం, నేను మాట్లాడాను, పాడైపోయాను నేను అని తన జీవితంలో జరిగిన సంఘటనలు అతడు రాస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒకసారి 9-10 చూడండి. 9వ అధ్యాయము 10వ వచనం. 9వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం అని అన్నాడు. జ్ఞానానికి మూలం ఏది చెప్పండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఎందుకు ఈ జ్ఞానం అనే మాటలు ప్రియులారా ఉపయోగించాడంటే, ప్రియులారా, ఈ జ్ఞానము మనిషిని సమాధానములోనికి తీసుకుని వెళుతుంది. ఈ జ్ఞానం మనిషిని పవిత్రమైన జీవితంలోనికి తీసుకెళ్తుంది. ఈ జ్ఞానం త్వరగా లోబడేటట్టు చేస్తుంది. చెప్పబడిన మాటలే కదండి, వ్రాయబడిన విషయాలే కదండి. పైనుండి వచ్చిన జ్ఞానం ఇది. ప్రకృతి సంబంధమైన జ్ఞానం కాదు, దయ్యముల జ్ఞానం వంటి జ్ఞానం కాదు. అలాగైతే దేవుడు ఇది రాయించి ఉంచేవాడు కాదు. ఇది మనందరికి అవసరమే. అందుకే వివేచనయు, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలను ఎందుకు ప్రారంభించాడంటే, ప్రతి ఒక్కరు తెలుసుకోండి, అతి ప్రాముఖ్యంగా యవనస్తులారా తెలుసుకోండి. యవన కాలములో నా జీవితం ఇలా అయిపోయింది, నేను ఇలా దేవునికి దూరం అవటాన్ని బట్టి, ఈ జ్ఞానానికి దూరం అవటాన్ని బట్టి, ఈ జ్ఞానాన్ని సరైన విధానములో ఉపయోగించుకోకపోవటాన్ని బట్టి నేను చాలా నష్టపోయాను. మీరు నష్టపోకూడదని ఇదిగో నా తర్వాత వచ్చే ప్రతి వారికి ఈ సంగతులు తెలియాలని నేను ఈ సంగతులను రాస్తున్నాను అని ఈ సంగతులను ప్రియులారా మనకు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ఎటువంటిది ఈ జ్ఞానం? తెలివి పుట్టిస్తుంది, జ్ఞానము కలిగిస్తుంది. ఎటువంటి జ్ఞానం? లోబడే జ్ఞానం. ఏవండి, ఈరోజు చూడండి, చాలామంది తల్లిదండ్రులు వచ్చి మాతో చెబుతుంటారు, అయ్యా మా వాడు నా మాట వింటలేదయ్యా, ఇదిగో మా అమ్మాయి నా మాట వింటలేదయ్యా, ఎంత చెప్పినా నా మాటను లెక్క చేయట్లేదయ్యా, లోబట్టలేదయ్యా. లోబడాలంటే వాడిని ఎక్కడ తీసుకురావాలి? దేవుని జ్ఞానం దగ్గర కూర్చోబెట్టు, లోబడిపోతాడు. ఏవండి,
రక్షించబడిన చాలా మందిలో జరిగిన అనుభవాలే ఇవి. రక్షణ పొందక మునుపు ఎంతో మందితో గొడవలతో, ఎంతో మంది తగాదాలతో, ఎంతో మందితో పగతో ఉన్నప్పుడు, వాళ్ళు రక్షణ పొందటానికి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, వారు ప్రార్థన చేసుకున్న తర్వాత, వారి జీవితాలలో ప్రియులారా మార్పు కలిగిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయి, అంతకుముందు నేను ఈ వ్యక్తితో మాట్లాడను, ఈ వ్యక్తితో నా జీవితాంతం కూడా అసలు నేను కన్నెత్తి కూడా చూడనన్న వాళ్ళు వెళ్ళిపోయి, నేను ప్రభువు నమ్ముకున్నాను, నన్ను క్షమించండి అని కౌగిలించుకున్న సందర్భాలు లేవా? రక్షణ పొందిన తర్వాత ఎలా వచ్చింది? రక్షణ పొందక మునుపు నేను లోబడను, నేను మాట్లాడను, ఆ వ్యక్తి వైపు చూడను అన్న తర్వాత, రక్షించబడిన తర్వాత, ప్రభువుని నమ్ముకున్న తర్వాత, దేవుని మాటలు వింటుండగా తన జీవితంలో వెళ్ళాలి, సమాధాన పడాలి అనే మనసు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జ్ఞానం లోబడేటట్టుగా చేస్తుంది. దాని పవర్ అటువంటిది, దాని శక్తి అటువంటిది అని దేవుని వాక్యములో ప్రియులారా మనము చూడగలుగుతున్నాం. ఎంత గొప్ప జ్ఞానానికి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా లోక సంబంధమైన జ్ఞానానికి ప్రాముఖ్యతను ఇచ్చి అనేక సార్లు ప్రియులారా మన కుటుంబాలను, మన బిడ్డలను కూడా నాశనం చేసుకుంటున్నాం, మనకు కాకుండా చేసుకుంటున్నాం. దేవుని వాక్యములో మనము చూడగలిగినట్లయితే సొలొమోను తన జ్ఞానము ఇదిగో ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. అతనికిచ్చిన జ్ఞానం ఎక్కడ నుండి వచ్చిన జ్ఞానం? అది దేవుని నుండి వచ్చిన జ్ఞానం. దేవుడు అతన్ని చూచి, అతని యొక్క విధానము చూచి, మొట్టమొదటిగానే దేవుడు అతన్ని ప్రేమించి ఆయనకి ప్రియులారా ఒక పేరు పెట్టేసుకున్నాడు, యెదిద్యా. ప్రవక్త నాతాను పంపి ఇదిగో సొలొమోను అనే పేరు పెట్టారు, కానీ సొలొమోను అని వాళ్ళు పెట్టుకున్నారు, అది వాళ్ళకి చెందింది. కానీ నేను ఒక పేరు పెట్టుకోవాలి. ఎవరికి? సొలొమోనికి నేను ఒక పేరు పెట్టుకోవాలి. కాబట్టి ప్రవక్త అయిన నాతాను పిలువనంపించి ప్రియులారా, ఆ నాతానుతో చెబుతున్నాడు, వెళ్ళి నేను చెప్పినట్లుగా సొలొమోనుకు యెదిద్యా అనే పేరు పెట్టు, యెదిద్యా అనే పేరు పెట్టు అని అంటున్నాడు. అంటే యెహోవాకు ప్రియమైన వాడు. సొలొమోను యెహోవాకు ప్రియమైన వాడు కనుకనే దేవుని సంగతులను, దేవుని మాటలను తన హృదయములో ఉంచుకోవటమే కాకుండా ఆ మాటలను ప్రియులారా అతని జీవితములో జరిగిన సంభవాలన్నీ కూడా, అతని చూపులు కానివ్వండి, అతని కార్యాలు కానివ్వండి, అతని శరీరము కానివ్వండి, అతని ఆలోచనలు కానివ్వండి, ఏ విధంగా ప్రియులారా దేవునికి దూరం చేశాయో, ఎందుకు దూరం చేశాయో, ఎందుకు పతనమైపోయాడో అన్నిటినీ తెలుసుకొని తన జీవితములో ఇలాంటి వారు నా తర్వాత తరం వారు కాకూడదనుకున్నాడు. అందుకే రాశాడు సామెతల గ్రంథం. ప్రియులారా ఇప్పుడు చెప్పండి, ఈ సామెతల గ్రంథం తెలుసుకోవటం మనకు అవసరమా కాదా? చాలా చాలా అవసరం. అందుకే ఒక్కొక్క విషయాన్ని కూడా నేను మీకు చాలా జాగ్రత్తగా చెబుతాను. మీరందరూ కూడా నోట్స్ మెయింటైన్ చేయండి ప్రియులారా, చదువుకునే పిల్లలు. ఎందుకంటే ఈ సామెతల గ్రంథం మీకు ప్రాముఖ్యంగా మీకు చాలా అవసరమైనది. రేపు రాబోయే తరానికి చెప్పటానికి మీకు కూడా చాలా ప్రియులారా అవసరమైనవి, అనుకూలమైనవి. కాబట్టి ఈ జ్ఞాన సంగతులు మనమందరము ప్రియులారా తెలుసుకొని, మనము ప్రకృతి సంబంధమైన జ్ఞానంతోనే ముడిపడి జీవితాలను పాడు చేసుకొనక, పైనుండి దిగివచ్చిన దేవుని జ్ఞానం, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పలికిన మాటలు, ఆయన చెప్పినటువంటి సంగతులను మనము తెలుసుకొని ఇతరులకు తెలియచేసి ప్రభు కొరకు వారందరినీ కూడా మనము సిద్ధపరచుదాం, ఆయుత్తపరచుదాం. అలా ఉండటానికి మనము సిద్ధం చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజమైన ఆయన, ఈ లోక జ్ఞానము ఎంత నీచమైనదో, దయ్యముల జ్ఞానము వంటిదైన ఈ జ్ఞానం కొద్ది కాలము మమ్మలను బ్రతికించటానికి ఉపయోగపడే ఈ జ్ఞానం ఖర్చు పెడుతున్నాం, కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. కానీ ఉచితంగా మీరు
పవిత్రంగా, పరిశుద్ధంగా, లోబడే విధానంగా, సమాధానపరిచేటువంటి విధానముగా మనుషులందరినీ బాగు చేసే జ్ఞానము విషయంలో చాలాసార్లు మేము వెనుకబడిపోతున్నామయ్యా. అపవాది మమ్మల్ని కూడా మోసం చేశాడయ్యా, మమ్మలను కూడా నాశనం చేశాడు ప్రభు అని మనమందరము కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం ప్రియులారా. ఇప్పటికే ఎంతోమంది జీవితాలు పాడైపోయాయి, ఎంతోమంది బిడ్డల జీవితాలు పాడైపోయాయి, మనకు కాకుండా వెళ్ళిపోతున్నారు. దేవుని మందిరానికి వాళ్ళని తీసుకురాలేకపోతున్నాం. మనం రమ్మన్న వాళ్ళు లోబడట్లేదు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అపవాది వారిని బంధించేసింది. నువ్వు అనుకుంటున్నావు నా కుమార్తె మంచిదే, నా కుమారుడు మంచివాడే అనుకుంటున్నావు, కానీ సాతాను బంధకాలలో వాళ్ళు ఉండిపోయారు. అందుకే వాళ్ళు రమ్మన్నా రావటం లేదంటే కారణం అదే. అపవాది రానివ్వటం లేదు. వారు త్వరగా పాడైపోవటానికి సిద్ధంగా ఉన్నారు ప్రియులారా. వాళ్ళని నాశనం చేయటానికి అపవాది కంకణం కట్టుకున్నాడు. ఎలాగైనా వారిని వెంట పెట్టుకుని మందిరానికి తీసుకురావాలి, ఎలాగైనా వారికి దేవుని కూర్చిన జ్ఞానం తెలపాలి నువ్వు. లేకపోతే ప్రమాదంలో పడిపోయే పరిస్థితి ఉంది. నీ కుటుంబం, నీ పిల్లలు ప్రమాదంలో పడిపోయే పరిస్థితి ఉన్నారు. వాళ్ళు దీవెనకరముగా ఉండాలంటే సజీవమైనటువంటి దేవుని మాటల యొద్దకు వారిని తీసుకురావాలి. ఇవి బుద్ధి కలిగించే మాటలు, ఇవి జ్ఞానము కలిగించే మాటలు, ఇవి యథార్థత న్యాయములో నడిపించే మాటలు, ఇవి మనిషిని సరైన మార్గములో నడిపించే మాటలు, ఇవి. ఈ మాటలు వినటానికే మనం రావాలి. అపవాది ఎంతో బలంగా పనిచేస్తున్న ఈ కాలములో మనము దేవునికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరము కూడా కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం.